హలో ఆల్, వెల్కమ్ టు సినీవేరా. లాగ్ లేకుండా త్వరగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే సినిమా కబుర్లు ఏంటో చూసేద్దాం. మహేష్ బాబు రాముడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే. కానీ హనుమంతుడి క్యారెక్టర్ లో ఎవరిని తీసుకోబోతున్నారో తెలుసా? కన్నడ యాక్టర్ కిచ్చా సుదీప్ ని హనుమంతుడి క్యారెక్టర్ కి తీసుకోబోతున్నారంట. ఇది ఫైనల్ కాదని నాకు తెలుసు, కానీ సినిమాలో వేరే ఇండస్ట్రీలో మెయిన్ హీరోస్ ని రాజమౌళి గారు తీసుకుంటారు. సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతుందని. సో ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కార్తీ అప్కమింగ్ సినిమాకి అన్నగారు వస్తున్నారు అన్న టైటిల్ ని ఫిక్స్ చేశారు. చాలా తమిళ సినిమాలు ఒకటే పేరుతో మన తెలుగులోను తమిళ్లోను రిలీజ్ చేస్తారు. కనీసం మన తెలుగులో రిలీజ్ చేసేటప్పుడు తమిళ్లో ఉన్న టైటిల్ ని కనీసం మన తెలుగు లాంగ్వేజ్ కి తగ్గట్టు రిలీజ్ చేయరు. కొన్ని సినిమా పేర్లు అయితే రిలీజ్ చేసినప్పుడు అవి మన లాంగ్వేజెస్ లో బూత్ లేని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కానీ కార్తీ సినిమా అలా కాదు. తమిళ్లో ఈ సినిమా పేరు వా వాతియార్, కానీ మన తెలుగులో ఈ సినిమా పేరు అన్నగారు వస్తున్నారుగా మార్చారు. వేరే సినిమాలు కూడా ఇలా మన లాంగ్వేజ్ లో రిలీజ్ చేసేటప్పుడు మన తెలుగు టైటిల్స్ ఎప్పుడు పెడతారో. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి యాక్ట్ చేస్తుంది. సుడిగాలి సుధీర్ అన్న యాక్ట్ చేసిన గోడ్ సినిమా హీరోయిన్ దివ్య భారతికి ఆ సినిమా డైరెక్టర్ నరేష్ కుప్లీకి ట్విట్టర్ లో వార్ జరుగుతుంది భయ్య. నరేష్ కుప్లీ దివ్య భారతిని చిలక అని సంబోధించారు ట్విట్టర్ లో. దీనికి రిప్లై గా దివ్య భారతి, చిలక అనే పదం హార్మ్లెస్ జోక్ కాదా, ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, సెట్ లో కూడా తన సేమ్ అలాగే బిహేవ్ చేస్తాడు, ఉమెన్ కి రెస్పెక్ట్ అవ్వకుండా తన నమ్మిన కలమ్మ తల్లికి ద్రోహం చేస్తున్నాడని ట్వీట్ చేసింది. అండ్ ఇదంతా జరుగుతున్నా సుడిగాలి సుధీర్ ఏం పట్టించుకోలేదు. ఒక సినిమా హీరోగా క్వశ్చన్ చేయాల్సిన రైట్ తనకుంది కదా, కానీ క్వశ్చన్ చేయలేదు. సో నా డిగ్నిటీని చంపుకునే సినిమాలు నేను చేయను అని ట్వీట్ చేసింది. దీనికి సుధీర్ అన్న ఇంకా రిప్లై అవ్వలేదు. అనుష్క ఇంకా సినిమాలకి గుడ్ బై చెప్పేసినట్టేనా అంటే అలాగే అనిపిస్తుంది. తను లాస్ట్ గా యాక్ట్ చేసిన సినిమా ఘాటి, ఆ తర్వాత స్వీటీ నుంచి ఇంకో సినిమా కన్ఫర్మ్ అవ్వలేదు. దీనికి మేజర్ రీజన్ స్వీటీ బాగా ఎక్కువ వెయిట్ గెయిన్ అయింది. ఘాటి సినిమా ప్రమోషన్స్ అప్పుడు, బాహుబలి ద ఎపిక్ రిలీజ్ అప్పుడు కూడా తను కెమెరా ముందుకు వచ్చి ఆ సినిమాని ప్రమోట్ చేయలేదు. బాహుబలి ద ఎపిక్ సినిమా విషయం వదిలేయండి, ఆ సినిమాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బట్ ఘాటి సినిమా ప్రమోషన్స్ కూడా తను ఏ ఇంటర్వ్యూ అండ్ వీడియో బయట కూడా ఇవ్వలేదు. ఒకవేళ తను సినిమాలు చేయడం ఇంకా ఆపకపోతే ఇప్పుడు ప్రెసెంట్ సీనియర్ హీరోల పక్కన హీరోయిన్స్ కరువు అయిపోయారు. అనుష్క ఒప్పుకోవాలే కానీ సీనియర్ హీరోస్ కి అనుష్క కన్నా బెటర్ ఆప్షన్ ఇంకొకరు ఉండరు. స్వీటీ సినిమాల్లో కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి అన్న దర్శనం ఇచ్చినా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రభాస్ అన్న రాజాసాబ్ నుంచి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక అప్డేట్ ఏంటంటే రాజాసాబ్ సినిమాలో 5 సాంగ్లు ఉండబోతున్నాయంట. అండ్ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ని ఈ మంత్ ఎండ్ లోపు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. జనరల్ గా హీరోల పేర్లతో హీరోయిన్ల పేర్లతో స్కామ్స్ చేయడం మనం చాలా చూసాం. రీసెంట్ గా ఇలాంటి ఒక స్కామ్ లో బలైపోయిన హీరోయిన్స్ ఎవరంటే శ్రియా అండ్ అదితిరావు హైదరి. వీళ్ళిద్దరు ఫొటోస్ డీపీగా పెట్టుకుని వాట్సాప్ లో ఫోటోగ్రాఫర్స్ దగ్గర హీరోయిన్ ఫోటో షూట్స్ కోసం అని డబ్బులు స్కామ్ చేస్తున్నారంట. ఈ విషయం మీద ఇద్దరు రెస్పాండ్ అయ్యి, మేమెప్పుడు అలా పర్సనల్ గా మెసేజ్ చేయం, ఫోటో షూట్స్ కోసం ఏమన్నా మా టీం ద్వారా అఫీషియల్ గా కాంటాక్ట్ అవుతాం, అలాంటి ఫేక్ మెసేజెస్ చూసి మోసపోకుండా ట్వీట్ చేశారు. రాంపోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రన్ టైం సుమారు 165 నిమిషాలంట, అంటే 2 గంటల 45 నిమిషాలు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్, టీజర్ అన్ని బాగున్నాయి. రామ్ చాలా స్ట్రాంగ్ గా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ సినిమా హిట్ అవడం తన కెరీర్ పరంగా తనకి చాలా అవసరం. ఎందుకంటే తను రీసెంట్ గా చేసిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాపే. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ యాక్ట్ చేస్తుంది. సల్మాన్ ఖాన్ తమన్నా దబాంగ్ టూర్ లో డాన్స్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఇద్దరిని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. తమన్నా ఏజ్ ఏమో 34, సల్మాన్ ఖాన్ ఏజ్ ఏమో 60. ఇద్దరికి మధ్య 30 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. అయినా స్టేజ్ మీద అలాంటి పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారని ట్రోల్ చేస్తున్నారు. అది ప్యూర్లీ వాళ్ళ ఇష్టం భయ్యా, మనకి క్వశ్చన్ చేసే రైట్ లేదు. సల్మాన్ ఖాన్ మన హైదరాబాద్ లో ఒక భారీ ఫిల్మ్ ఇండస్ట్రీని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడంట. ప్రభుత్వం కూడా దీనికి 60 ఏకర్స్ కేటాయించబోతుందని టాక్. December 8, 9 డేట్స్ లో తెలంగాణలో జరగబోతున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. అల్లరి నరేష్ గారు 12 రైల్వే కాలనీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ ని అడ్రస్ చేస్తూ, చాలా మంది తెలుగు వాళ్ళకి టాలీవుడ్ లో ఛాన్సెస్ రావట్లేదు అని అంటున్నారు. ఆఫర్స్ రావాలంటే కొంచెం పేషెన్స్ ఉండాలి. మీరు రావాలి అనుకున్నప్పుడు అవి రావు, అవి వచ్చినప్పుడే మీరు దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. కరెక్ట్ గా మీకు తెలుగులో ఆఫర్ వచ్చినప్పుడు మీరు వేరే లాంగ్వేజ్ లో సినిమాలు చేయడానికి ఒప్పుకుంటారు. ఆఫర్స్ కోసం కొంచెం పేషెన్స్ తో ఉండాలని అన్నారు. 12 రైల్వే కాలనీ సినిమాలో అల్లరి నరేష్ గారి పక్కన అల్లరి నరేష్ గారికి పేరుగా కామాక్షి భాస్కర్ లా యాక్ట్ చేస్తుంది. తనకి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు పేషెన్స్ కోల్పోవద్దు, ఖచ్చితంగా తెలుగులో నీకు మంచి ఆఫర్స్ వస్తాయి, వెయిట్ చెయ్యి అని అన్నారు. ఇవి ఈ వీడియోకి సరిపడే సినిమా కబుర్లు. ఇంకో వీడియోలో ఇంకొన్ని సినిమా కబుర్లతో కలుద్దాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే ఖచ్చితంగా లైక్ కొట్టాల్సిందే. లైక్ కొట్టండి భయ్యా. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.